వచ్చేవాడు. వ్యాపారి ప్రతిరోజు బజార్ చేరుకోవడానికి ఒక నదిని దాటాల్సి వచ్చేది. ఒకరోజు ఆ వ్యాపారి గాడిద వీపు మీద ఉప్పు సంచులు పెట్టి నది దాటుతూ ఉంటాడు. కానీ గాడిద నదిలో పడిపోతుంది. నదిలో పడిపోవడం కారణంగా మూటల్లో ఉన్న ఉప్పు మొత్తం కరిగిపోతుంది. వ్యాపారి బజారుకి వెళ్లకుండా ఇంటికి తిరిగి వస్తాడు. తర్వాతి రోజు వ్యాపారి మళ్ళీ గాడిద వీపు మీద ఉప్పు మూటలు పెట్టి నది దాటబోతాడు. కానీ ఈసారి గాడిద ఆ నదిలో కావాలని కింద పడిపోతుంది. అది వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వెళ్లిపోవచ్చు అని. ఈసారి వ్యాపారికి గాడిద వేసిన ఎత్తు అర్థమవుతుంది. ఓహో, అయితే గాడిద కావాలనే నీళ్ళలో పడిపోయింది. అది బరువును మోయకుండా తప్పించుకోవచ్చు అని. నేను దీనికి రేపు గుణపాఠం చెప్పి తీరుతాను. తర్వాత రోజు వ్యాపారి ఉప్పుకి బదులు మూటల్లో దూదిని నింపి గాడిద వీపు మీద పెట్టి నదిని దాటబోతాడు. ప్రతిరోజు లాగే గాడిద కావాలని నీళ్ల కారణంగా దూదితో ఉన్న మూటలు చాలా బరువుగా తయారవుతాయి. మూటల్లో నీరుండడం చేత గాడిదకి నడవడం కూడా చాలా కష్టం అయిపోతుంది. నడవలేకపోవడం చేత వ్యాపారి గాడిదని కర్రతో గట్టిగా కొడతాడు. ఈ విధంగా గాడిదకి తాను చేసిన తప్పు తెలుసు.